Hello all, welcome to our channel. So in this class we will read about the derivation of general differential equation of heat conduction in Cartesian coordinate system. This is the basic equation అన్నమాట. One dimensional steady state heat conduction అన్ని దేనికైనా సరే ఇది బేసిక్. దట్ ఈస్ జనరల్ కండక్షన్ ఈక్వేషన్ ఎలా వచ్చిందనేది ఫస్ట్ మనం ఈ క్లాస్ లో నేర్చుకుందాం. సిస్టమ్ మనం 1 డైమెన్షనల్ స్టడీ స్టేట్ చేయాలన్నా 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ వేరియబుల్ ఏం చేయాలన్నా ఫస్ట్ వీ నీడ్ టు నో ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ హీట్ కండక్షన్. సో వీ విల్ డిరైవ్ దట్. ఓకే, ఒక కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనం ఒక చిన్న వాల్యూమ్, ఒక స్మాల్ వాల్యూమ్ తీసుకున్నాం. సో ఆ వాల్యూమ్ యొక్క డైమెన్షన్స్ ఎక్స్ డైరెక్షన్ లో dx, dy అండ్ దిస్ ఈస్ dz. సో ఈ వాల్యూమ్ ని తీసుకొని విల్ బి క్యాలిక్యులేటింగ్ హౌ ద కండక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్. So we will calculate how the conduction is taking place in the different directions in x, y and z directions. Okay, so first from the first law of thermodynamics. Okay, from first law of thermodynamics. First law of thermodynamics lo manam already నేర్చుకున్నాం. ఏంటి? Law of conservation of energy. That means energy can neither created nor destroyed, but one form is converting into another form. Or we can say that heat and work are mutually convertible. So, our equation nunchi we will bring this heat conduction equation. So, first we know that net heat conduction so manam enti heat input istunnam kada. So, what is the dimension, what is the volume along dx, dy, dz per unit time plus internal heat generated per unit time. Okay. This is the input which is equal to so heat input, that means energies are convertible. So heat input icham. So then output enti? Increase in internal energy per unit time plus the work done by the unit time. Okay. ఒకసారి డయాగ్రామ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ డైరెక్షన్ లో QX హీట్ కండక్షన్, హీట్ ఇన్పుట్ ఇచ్చాం. ఎక్స్ డైరెక్షన్ లో హీట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్ మనకి ఏం వచ్చింది? QX ప్లస్ DX. అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ హీట్ ఈస్ కండక్టెడ్, సో ప్లస్ DX. సో వై డైరెక్షన్ లో హీట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి అవుట్ ఏమొస్తుంది? సో ఇంటర్నల్ ఎనర్జీ, increase in internal energy along the y direction, so qy plus dy. Same in the case of qz. These are the dimensions. Okay, గుర్తు పెట్టుకోండి. ఈ డయాగ్రామ్ బట్టి మనం ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 1, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుందాం. ఓకే, దీస్ ఆర్ ద 4 పార్ట్స్. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటి సింగిల్ గా డిరైవ్ చేసి మొత్తం అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం ఒకేసారి. ఓకే, ఫస్ట్ హీట్ కండక్షన్ per unit time and internal energy. Next, increase in internal energy plus work done. సో ఇక్కడ చూసినట్టయితే వర్క్ డన్ ఇది చాలా స్మాల్ ఎలిమెంట్. వీఆర్ కన్సిడరింగ్ యాజ్ స్మాల్ ఎలిమెంట్. వర్క్ డన్ డ్యూ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ విల్ బి నెగ్లిజిబుల్. సో ఇక్కడ మనకి వర్క్ డన్ బై ది యూనిట్ టైమ్ కెన్ బి నెగ్లెక్టెడ్. సో దిస్ విల్ బి నెగ్లెక్టెడ్ బికాస్ ఆ వర్క్ డన్ చాలా తక్కువ. సో అందుకనే ఇక్కడ వర్క్ డన్ బై ది ఎలిమెంట్ డ్యూ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ నెగ్లెక్టెడ్. దిస్ పాయింట్ టు బి నోటెడ్. ఓకే, ఇది ఇక్కడ పాయింట్ రాయాలి. ఓకే, నెక్స్ట్ we will find the heat conduction now. సో ఈక్వేషన్ 1, సో దీన్ని మనం డిరైవ్ చేద్దాం ఫస్ట్. ఓకే, నెట్ హీట్ కండక్షన్ పర్ యూనిట్ టైం. సో జనరల్ గా వీ నో దట్ హీట్ కండక్షన్ ఫార్ములా మీరు ముందు క్లాస్, నేను ప్రీవియస్ క్లాస్ లో మీకు ఆల్రెడీ ఫోరియర్స్ లా ఆఫ్ కండక్షన్ ఫార్ములా చెప్పాను. వాట్ ఈస్ ద ఫోరియర్స్ లా ఆఫ్ కండక్షన్? సో హీట్ కండక్షన్ QX ఎక్స్ డైరెక్షన్ లో అనుకుందాం. దట్ విల్ బి ఈక్వల్ టు మైనస్ KA డెల్టా T అని మీకు ఆల్రెడీ చెప్పాను ముందే. దిస్ ఈస్ ద లా ఆఫ్ కండక్షన్. ఓకే, ఎలా వచ్చిందో కూడా నేను ప్రీవియస్ క్లాస్ లో మీకు చెప్పాను. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. కండక్షన్, ఫోరియర్స్ లా ఆఫ్ హీట్ కండక్షన్ చూడండి ప్రీవియస్ క్లాస్ లో. ఇఫ్ యూ సీ దిస్, మనకి కావాల్సింది ఎక్స్ డైరెక్షన్ లో. లెట్ QX is the heat conduction in
x డైరెక్షన్ అనుకుందాం. ఓకే, x డైరెక్షన్ లో మనకి కండక్షన్ ఫార్ములా థర్మల్ కండక్టివిటీ kx ఏరియా ఇంటూ డెల్టా టీ కదా. డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ ద టెంపరేచర్ గ్రేడియంట్. టెంపరేచర్ గ్రేడియంట్ డెల్టా టీ అంటే ఇన్ x డైరెక్షన్ కాబట్టి డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో ఎక్స్. ఓకే, వి నో దాట్. సో ఏరియా ఇక్కడ ఏమవుతుంది, ఫ్రమ్ ది డయాగ్రామ్ వి విల్ సీ ద ఏరియా అలాంగ్ x డైరెక్షన్. సో మన x డైరెక్షన్ అంటే ఏ బి సి డి ఈ బ్లాక్ ద్వారా మన x డైరెక్షన్ లో హీట్ పంపిస్తున్నాం. సో అంటే దీని ఏరియా ఏమవుతుంది, ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ కదా. ఏరియా ఈజ్ dy ఇంటూ dz. So we can write heat conduction in x direction is equal to, that means qx is equal to minus kx dou t by dou x, that means delta t అంటే dou t by dou x into ఏరియా అంటే ఏంటి, ఏరియా అలాంగ్ ది x డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు dx ఇంటూ dy ఇంటూ dz కదా. సో దట్ వీఆర్ రైటింగ్ హియర్ ఏరియా dy ఇంటూ dz. ఓకేనా. సో దిస్ ఈస్ ద హీట్ కండక్షన్ అలాంగ్ ది x డైరెక్షన్. ఏంటి, హీట్ రేట్ ఇన్. ఓకే, హీట్ కండక్షన్ ఇన్ x డైరెక్షన్. సో ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, హీట్ కండక్షన్ అవుట్. నౌ ద రేట్ ఆఫ్ హీట్ ఫ్లో అవుతుంది, దట్ మీన్స్ qx ప్లస్ dx. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు qx ప్లస్ డో ఆఫ్ qx by dou x dx. So what is this? qx plus dou of qx by dx. This is the rate of heat flow out the element in x direction. ఓకేనా. మనకు ఆల్రెడీ qx అంటే ఏంటో ప్రీవియస్ ఈక్వేషన్ లో qx వాల్యూ వచ్చింది. qx వాల్యూ ఏంటి, మైనస్ kx dou t by dou x dy ఇంటూ dz. సో ఈ qx వాల్యూని మనము సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకేనా. We will substitute here. Minus kx dou t by dou x dy into dz. అగైన్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ qx ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి కదా. ఈ qx ప్లేస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ qx మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ డో బై డో ఎక్స్ కామన్ తీసేస్తే ఈ qx ప్లేస్ లో డో బై డో ఎక్స్ కామన్ తీసా, ఇన్సైడ్ ఇట్ యూ రైట్ ది ఎంటైర్ టర్మ్, దట్ ఈస్ kx డో t బై డో ఎక్స్ dx. ఇది dx, బట్ వీ నో దట్ dy ఇంటూ dz కూడా ఉంటుంది కదా. సో dy ఇంటూ dz. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సో ఇది కూడా మనం బ్లాక్ చేసి పెట్టుకుందాం. ఓకే, సో మన ఇన్పుట్ చూసాము, అవుట్పుట్ కూడా, హీట్ ఇన్పుట్ హీట్ అవుట్పుట్ రెండు చూసాం. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఎంత హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగిందో కావాలి. ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అయిందంటే మనం ఎలా చెప్తాం, బై టేకింగ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ని మైనస్ చేస్తే వీ విల్ గెట్ హౌ మచ్ హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. సో వీ విల్ డూ నౌ, దట్ ఈస్ qx నుంచి qx ప్లస్ dx ని మైనస్ చేయాలి. ఓకే, సో qx అంటే ఏంటి, మైనస్ kx డో t బై డో x dy ఇంటూ dz మైనస్ కదా. సో మైనస్ ఆఫ్ దిస్ ఎంటైర్ టర్మ్, దట్ మీన్స్ మైనస్ kx డో t బై డో x dy ఇంటూ dz minus dou by dou x kx dou t by dou x dx dy and dz. సో ఈ మైనస్ ని మనం రిమూవ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇప్పుడు ఇది ప్లస్ అయినప్పుడు ఈ బోత్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి కదా. ఎస్ ఆర్ నో,
సో మైనస్ అండ్ ప్లస్ గెట్స్ క్యాన్సిల్. సో మనకి మిగిలింది ఏంటి ఫైనల్ గా దీని మైనస్ ప్లస్. సో డో బై డో ఎక్స్ kx dou t by dou x dx dy dz. Okay, this is the term. ఓకేనా. హీట్ కండక్షన్ మనకి అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు సేమ్ ఈ ప్రొసీజర్ ఫాలో అయినట్టే y కి కూడా మనం ఫాలో అవ్వాలి. హీట్ కండక్షన్ అలాంగ్ y డైరెక్షన్ అంటే చూడండి ఈ ప్లేట్ ఏ బి బి డాష్ ఏ డాష్ దిస్ ప్లేట్. సో QY. సో వాట్ విల్ బి ద ఏరియా dx into dz. dx into dz is the area. So heat QY is equal to minus KY dou T by dou Y into dx into dz. This is the heat conduction along the Y. So next QY plus dy దీనికి ఏమవుతుంది మైనస్ KY So what will be the total heat rate? That means QY minus QY plus dy will be equal to, we already know that. So ఈ రెండిటిని మైనస్ చేస్తే ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ we will have this, that is dou by dou y into kx dou t by dou x dx into dy into dz. Okay. సో సేమ్ అలానే z డైరెక్షన్ లో చూసుకున్నట్లయితే చూడండి దిస్ పార్ట్ దట్ మీన్స్ బి డాష్ సి డాష్ సి అన్నమాట. ఈ బ్లాక్ లో ఏరియా ఏమవుతుంది y ఇంటూ ఎక్స్. సో సేమ్ ప్రొసీజర్ మనం ఫాలో అయ్యి రాస్తే ద ఈక్వేషన్, the total heat conduction along z direction is equal to dou by dou z kz ikkada y dou t by dou z to dx dy dz. Okay na. So this will be the 3 equations. Okay, and ఇది x డైరెక్షన్. టోటల్ ఈ 3 టర్మ్స్ మనం రాసిస్తే నెట్ హీట్ కండక్షన్ విల్ బి, సో మనకు కావాల్సింది ఏంటి నెట్ హీట్ కండక్షన్ ఈజ్, we will add all the 3 equations, that is equal to dou by dou x kx ఇంటూ కామన్ గా ఏంటి మనకి dx వాల్యూమ్ dy ఇంటూ dz. ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్ టర్మ్ ఫర్ ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ అంటే ఏంటి, సో ఇక్కడ చూడండి నెట్ హీట్ కండక్షన్ పర్ యూనిట్ టైం అంటే ఇది మనకు వచ్చింది ఇప్పుడు. ఓకే, సో దిస్
is completed. Now internal heat generated per unit time మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నల్ హీట్ జనరేటెడ్ పర్ యూనిట్ టైం. సో ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఎనర్జీ అనుకుందాం, that is per unit time and per unit volume. The rate of heat generation, that will be equal to, so Q dot, so internal energy into the volume dx, dy and dz. So this is the term 2. I have already discussed before. Okay, next enti change in internal energy. What is the third term? Increase in internal energy per unit time. What will be the increase in internal energy when the heat is supplied? So ee heat anedi మనం సప్లై చేసినప్పుడు what is the increase in internal energy? ఎలాగో వర్క్ డన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. సో ఈ టర్మ్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే we can completely solve this energy equation. So the change in internal energy, so the change in internal energy, that means delta U. U is internal energy. We already know that mCp delta T. సో ఇప్పుడు మనకి మాస్ కావాలి. మాస్ అంటే ఏంటి? డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ కెన్ బి రిటర్న్ యాజ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో మాస్ ఈక్వల్ టు రో ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఇక్కడ dx, dy అండ్ dz. సో మాస్ ప్లేస్ లో we will use this. Okay, so that is equal to change in internal energy అంటే ఏంటి అర్థం? mCpdt కదా. సో m ప్లేస్ లో రో ఇంటూ dx, dy and dz into cp and dt. ఓకేనా? సింపుల్ గా దట్ ఈస్ ఈక్వల్ టు రో cp dt into dx, dy and dz. Okay, this is the equation 3, third equation అన్నమాట. ఇంటర్నల్ ఎనర్జీది థర్డ్ ఈక్వేషన్. ఓకేనా? దిస్ ఈస్ ఈక్వేషన్ 3. నౌ సారీ, ఇక్కడ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ పర్ యూనిట్ టైం అన్నాడు. సో పర్ యూనిట్ టైం అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? dt బై dt time అంటే change in temperature per unit time means dt. We will substitute all the equation in the general equation, that is this is the basic equation. Now ఇది మనం a అనుకుందాం. సో ఈ మెయిన్ ఈక్వేషన్ లో we got these 3 equations. మనం ఈ మూడిట్లని ఈ ఈక్వేషన్ a లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, by dou x kx dou t by dou x plus dou by dou y ky dou t by dou y. సో ఈ డెరివేషన్స్ మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ గా మీరు కూడా నాతో పాటు కలిపి యూ హ్యావ్ టు డూ దేర్ సో దట్ యూ కెన్ ఈజీలీ క్యాచ్ ది పాయింట్. సో స్పెషల్గా నోట్స్ ఏ ఉండదు, నేను ఇలా రాసినప్పుడే మీరు రాసేసుకోండి. ఓకే, ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇదంతా కూడా హీట్ కండక్షన్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కదా. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి? రో సిపి డిటి బై డో టీ బై డో టీ. సో ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ dx ఇంటూ dy ఇంటూ dz ఉంటుంది. ఇక్కడ కూడా dx, dy, dz విల్ బి క్యాన్సిల్డ్. సో ఫైనల్ గా మనకి ఇది ఈక్వేషన్ అన్నమాట. సో నార్మల్ గా ఏదైనా ఇంజనీరింగ్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు ఒక మెటీరియల్ మొత్తం అంతా కూడా ఐసోట్రోపిక్ అనుకుంటాం. సో మెటీరియల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఐసోట్రోపిక్ కాబట్టి ఆల్ డైరెక్షన్ లో k కాన్స్టెంట్ గా ఉంటుంది. సో మెటీరియల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ that is constant.
సో అందుకే ఇక్కడ కాన్స్టెంట్ అన్నప్పుడు ఏమవుతుంది, అన్నిటికీ k ఈక్వల్. సో సింప్లీ ఇక్కడ అన్నిటికీ ఒకటే సింగిల్ k ఉంటుంది. సో ఓన్లీ ఫర్ దిస్ టర్మ్. సో ఇఫ్ వి డివైడ్ దిస్ k త్రూ ద ఎంటైర్ ఈక్వేషన్, అవర్ ఫైనల్ ఈక్వేషన్ విల్ బి, చూడండి ఇక్కడ అన్నిటి దగ్గర k కామన్ కాబట్టి కామన్ తీసేద్దాం, k బయటికి కామన్ తీసేస్తున్నాం ఇక్కడ ఎంటైర్ టైంకి. అప్పుడు ఏమవుతుంది, డో స్క్వేర్ టీ బై డో ఎక్స్ స్క్వేర్, అదే డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ టీ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ టీ బై డో జెడ్ హోల్ స్క్వేర్. ఈ అంతటికి కామన్ ఉంటుంది k. సో ఇఫ్ యూ డివైడ్ k త్రూ ద ఎంటైర్ ఈక్వేషన్ ప్లస్ ఇక్కడ k ఉండదు కాబట్టి q డాట్ బై k డివైడ్ చేసేసాం. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంటుంది, k క్యాన్సిల్, దట్ విల్ ఓకే k డివైడ్ చేసాం కదా త్రూ ద ఎంటైర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ డివైడ్ చేయాలి కాబట్టి బై k ఇంటూ డో టీ బై డో టీ. మీకు ఆల్రెడీ ముందు క్లాస్లోనే చెప్పాను ఏంటంటే థర్మల్ డిఫ్యూషన్. థర్మల్ డిఫ్యూషన్ అంటే ఏంటి, హౌ ఫాస్ట్ ద హీట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఆర్ డిఫ్యూజింగ్ ఆర్ ప్రాపిగేటింగ్ త్రూ ద మీడియం సేస్ ది థర్మల్ డిఫ్యూషన్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు k బై రో సిపి, హీట్ కండక్షన్ బై హీట్ స్టోర్డ్, ఇట్ మీన్స్ హీట్ కెపాసిటీ. సో ఇక్కడ చూడండి దీనికి ఇన్వర్స్ ఉంది. సో వీ కెన్ రైట్ రో సిపి బై k యాజ్ 1 by alpha. So this entire equation can be written as dou square t by dou x square plus one by alpha dou t by dou t. So this is the final equation. Okay.